ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా ఓ పంచి వెంటనే పోలీసులకు ఫోన్ కొట్టు. మనం అక్కడికి వెళ్లేలోపు వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. నిజమే బావగారు. హా. తొందరగా పోనీ. ఏంటో చేతుల్లో ఏమీ లేక గోల్డ్ కొరుకుతున్నావంటే నా గోళ్ళ పొడి సీన్డ్రిల్లా. ఆ గోల్డ్ ఏం కొరుకుతావు గాని పద, అలా గాలికి తీసుకెళ్లి గోలీ సోడా తాగిస్తా రా. పకోడీ, నాకు గోలీ సోడా తాగిస్తావా? ఇప్పుడు నీకు, నీ చెల్లికి, మీ అందరికి మా మమ్మీ తాగిస్తుంది చూడు అసలైన గోలీ సోడా. మ్యాగీ, మమ్మీ మమ్మీ షష్టి పూర్తి లేదు, తద్దినం లేదు మమ్మీ. ఇదంతా ఈ పకోడీతో కలిసి తాతయ్య ఆడిన గేమ్. అర్థమై ఉండదమ్మీ. అందుకే వాళ్ళు స్టార్ట్ చేసిన గేమ్ ని నేను ఫినిషింగ్ చేద్దాము అని పోలీసులతో పాటు వచ్చుండా. ఎస్ఐ గారు, ఈ వెంకిగాడు ఆడి తల్లి కలిసి నా కొడుకుని కిడ్నాప్ చేసి ఇదే ఇంట్లో దాచుండారు. ఎళ్ళెతకండి. కానిస్టేబుల్స్. ఎస్ఐ గారు, తప్పుగా అర్థం చేసుకోకండి. ఇక్కడ కిడ్నాపుల్ లాంటివి ఏమీ లేవు. వీళ్ళు కూడా మా కుటుంబమే. నాయనా, నువ్వు ఏళ్లతో కలిసి నన్ను పిచ్చిదాన్ని చెయ్యాలని చూడు. మాకు ఈ సమస్య నీకు తెలియంది కాదు. ఎస్ఐ గారు, మీరెళ్ళండి. ఎస్ఐ గారు ఆగండి, మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వెళ్ళకూడదు? మాట్లాడు. మీ చెల్లిని మా అన్నయ్యని కలపాలని పూజ జరిపించి ఇప్పుడే ఇద్దరిని శోభనం గదిలోకి పంపించావు కదా. సైలెంట్ గా ఉన్నావేంటి? పూజ, శోభనమా? ఎవరిని అడిగి చేసినారు ఇదంతా? అలాంటిది ఎవరూ చేయలేదు అత్తయ్య. అయితే మమ్మల్ని లోపలికి పంపించండి సార్. ఇంట్లో మేము పూజ చేసుకున్నాం ఎస్ఐ గారు. ఇప్పుడు మీరు ఈవిడ గారి మాటలు విని మమ్మల్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఎస్ఐ గారు, పూజ పేరు చెప్పి మీ డ్యూటీకి అడ్డుపడతా ఉండాడు. మీరవేం పట్టించుకోమాకండి. నా కొడుకుని వీళ్లే కిడ్నాప్ చేసి ఉండారు. ఎస్ఐ గారు, ఎవరిని ఎవరూ కిడ్నాప్ చేయలేదు ఇక్కడ. లేదు ఎస్ఐ గారు, వాళ్ళు ఖచ్చితంగా కిడ్నాప్ చేశారు. నా కళ్ళతో నేను చూశాను. ఎస్ఐ గారు, మీరెళ్ళండి. ఒకసారి చెప్తే అర్థం కదా. లేరని నువ్వు అంటా ఉండావు, ఉన్నారని నేనంటా ఉండా. నువ్వు భయపడతా ఉండావు, నేను కాన్ఫిడెంట్ గా ఉండాను. నువ్వు అన్నట్టుగా నిజంగా నా కొడుకు లేకపోతే నీకంత భయం ఎందుకు అబ్బి? ఇగో పోలీసులు నెలని. అవును వెంకటేష్ నాయుడు, దయచేసి మాకు సపోర్ట్ చేయండి. ఎస్ఐ గారు, ఇంకా మాట్లాడనవసరం, మీరెళ్ళి ఎతకండి. మమ్మీ, వెతకడం ఎందుకు మమ్మీ?
అన్నయ్య అవిద్య ఇద్దరు ఆ గదిలో ఉన్నారు. ఎస్ఐ గారు మీరు వెళ్ళండి. ఓకే మేడం. కానిస్టేబుల్స్ అయ్యో సార్ ఆగండి సార్. ఎస్ఐ డోర్ తీయండి. డోర్ తీయండి. డోర్ తీయండి. డోర్ తీయండి. డోర్ తీయండి. ఇక్కడ ఎవరూ లేరు కదా మేడం? లేరా? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? మమ్మీ మమ్మీ ఈ గదిలోకే అన్నయ్య విద్య వచ్చారు. వస్తే కనిపిస్తారుగా. అయితే నా కొడుకు యాడా? ఏమో ఎవరికి తెలుసు. తెలియనప్పుడు ఈ శోభనం గది ఎవరి కోసం రెడీ చేయించినావు? ఆ, ఇంకెవరి కోసం? మా ఇద్దరి కోసమే అత్త. ఏం లేదస్సే గారు, నాకు నా పెళ్ళానికి పెళ్ళయి చాలా రోజులైంది. ఈవిడికి ఇష్టం లేకుండా నా భార్య నన్ను పెళ్లి చేసుకుందన్న కోపంతో మాకు ఎటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ లేకుండా అడ్డుగా ఉంది. ఈవిడ ఊర్లో లేదని ఏ ఏర్పాట్లలో ఉన్నాం. ఈవిడొచ్చిందన్న భయంతో ఇటువైపున్న నా పెళ్ళాం అటువైపు వెళ్ళింది. అంతే సార్. ఏంటి మేడం ఇది? వీళ్ళ శోభనం ఆపడానికి మీ కొడుకుని కిడ్నాప్ చేశాడని అబద్ధం చెప్పి మా టైం వేస్ట్ చేయడం ఏం బాలేదు. ఇలాంటి చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే మీరు తేల్చుకోండి. కానిస్టేబుల్స్ పదండి. థ్యాంక్ యూ సార్.